నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇప్పుడు చూద్దాం. పెండింగ్ లో ఉన్న అర్జీలు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ల వద్ద వివిధ సర్టిఫికేట్లు పెండింగ్ లో ఉన్నాయని, పెండింగ్ కు సంబంధించి కారణాలు తెలియజేయాలన్నారు. సర్టిఫికేట్లు జారీ చేయనందువల్ల విద్యార్థులు ఇబ్బందులు పడతారని, సత్వరమే సర్టిఫికేట్లు జారీ చేయాలని ఆదేశించారు. రైస్ కార్డులు పెండింగ్ లో ఉన్నాయని, సంబంధించిన తగు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మ్యారేజ్ సర్టిఫికేట్లు సచివాలయాలలో పెండింగ్ లో ఉన్నాయని, ఎంపీడీఓలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న అర్జీలపై తగు చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీలు స్వీకరించారు. 87 అర్జీలు స్వీకరించగా అందులో రెవెన్యూ, పంచాయతీరాజ్, డ్వామా, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు మరియు మహిళా శిశు సంక్షేమం, రిజిస్ట్రేషన్, సర్వశిక్ష అభియాన్, మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా పంచాయతీ, ఏపీ ఈపీడీసీఎల్, జీజీహెచ్ తదితర శాఖలపై 87 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో రేషన్ డీలర్ల కష్టాలు విని వారికి హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాది పాలనలో చేస్తున్న విప్లవాత్మక మార్పులలో భాగంగా ఫెయిర్ ప్రైస్ షాపులలోనే నేటి నుంచి ప్రజలకు రేషన్ అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గోపాలపురం రేషన్ డిపోలో ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ పంపిణీలో అనేక అక్రమాలు జరిగాయని, మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాలు వచ్చినప్పుడే బీపీఎల్ కార్డుదారులు రేషన్ తీసుకోవలసి వచ్చేదని, ఏదైనా కారణం చేత ఆ నెల రేషన్ తీసుకోకపోతే పేదలు పస్తులు ఉండేవారని ఎమ్మెల్యే జయకృష్ణ అన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నేటి నుంచి చౌకధరల దుకాణాల వద్దే పేదలకు అన్ని రకాల వస్తువులు అందించడమే కాక నెలలో 15 రోజుల పాటు ఎప్పుడైనా వెళ్లి తీసుకువెళ్లే వెసులుబాటు కల్పించారని అన్నారు. ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదని, మళ్లీ చౌకధరల దుకాణాల వద్ద రేషన్ అందించడం మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని మరోసారి నిరూపితమైందని అన్నారు. ప్రజల పనులు మానుకొని మరి రేషన్ కూడా ఒకవేళ తీసుకోలేని పక్షంలో ఆ రేషన్ కూడా మరుసటి రోజు ఇచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. కానీ గత ప్రభుత్వం చేసినటువంటి ఇటువంటి పనుల వల్ల మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పి కూటమి ప్రభుత్వానికి 164 సీట్లని కట్టబెట్టారంటే ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరవాలని సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ప్లాస్టిక్ ను నివారించి ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ విధిగా ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా కాలుష్య నియంత్రణ మండలి శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ డి హరీష్ పిలుపునిచ్చారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిర ప్రాంగణంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా స్పందన గ్రీవెన్స్కు వచ్చిన ప్రజలకు అవగాహన కల్పించారు. ఐక్యరాజ్య సమితి ఈ ఏడాది ప్లాస్టిక్ పై యుద్ధం, ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయటం లక్ష్యంగా ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటామని అన్నారు. పచ్చని చెట్టు లేకపోతే మనిషి మనుగడ లేదని, ప్రకృతిని కాపాడుకోవాలని తపన నుంచే పర్యావరణ దినోత్సవం ఆవిర్భవించిందని హరీష్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి అంటూ సూచనలు, సలహాలు ఇచ్చినా ఏ ఒక్కరూ పాటించడం లేదని, దీన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టిందని, ఈ విషయంలో ప్రభుత్వాలకు ప్రజలు సంపూర్ణ సహకారాన్ని అందించాలని ఆయన కోరారు. శ్రీకాకుళం జిల్లాలో పర్యావరణ వారోత్సవాలు పగడ్బందీగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఎన్టీఆర్ గ్రౌండ్స్ నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. మండలి విజయవాడ హెడ్ ఆఫీస్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలోని జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వారం రోజుల పాటు పర్యావరణ వారోత్సవాలుగా
నిర్మూలించాలని అనుకుంటున్నాము. అలాగే మే 30th నుంచి జూన్ 5th వరకు ప్రతిరోజు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడానికి డిఫరెంట్ ప్లేసుల్లోని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాము. అలాగే మే 31న మొన్న న్యూ సెంటర్ స్కూల్లోని విద్యార్థులకు చిత్రలేఖన వ్యాసరచ పోటీలు పెట్టి ఉన్నాము. అలాగే నిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లోని ప్లాస్టిక్ కవర్లని నిర్మూలించాలని భక్తులకి తగు సూచనలు ఇచ్చేసి అవగాహన సదస్సు చేపట్టి ఉన్నాము. అలాగే ఇవాళ పబ్లిక్ గ్రీవెన్స్ PGRS జిల్లా పరిషత్ ఆవరణలోని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మేడం గారి ఆదేశాల మేరకు ఇక్కడ తగు స్టాఫ్తోని ప్లాస్టిక్ నిర్మాణాలని చేయాలనుకుంటున్నాము. అలాగే రేపు టెక్కల్లోని పరిశ్రమ ప్రాంతాల్లోని మొక్కలు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటున్నాం. జూన్ 5న 7 రోడ్ జంక్షన్ నుంచి డే అండ్ నైట్ వరకు వివిధ పరిశ్రమ ప్రతినిధులతోని NGOలు, విద్యార్థులు, హాస్పిటళ్ళు అందరూ పబ్లిక్తోని అవగాహన సదస్సుపై ర్యాలీగా నిర్వహిస్తున్నాము. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి జూన్ 4వ తారీఖున జరగనున్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొని కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై గళం విప్పాలని ప్రజలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, వైఎస్ఆర్సీపీ శ్రేణులపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని ఆమె తీవ్రంగా ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో హత్యలు, దాడులు, విధ్వంసాలు నిత్య కృత్యమయ్యాయన్నారు. దళితుల వెలివేతలు, సాంఘిక బహిష్కరణలు తరచూ జరుగుతున్నాయని, మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు భారీగా పెరిగాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి భద్రతను కుదించడం కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలకు నిదర్శనమని ఆమె విమర్శించారు. భారీ ఎత్తున అవినీతి, ప్రజాధనం వృధా కూటమి ప్రభుత్వం ల్యాండ్, శాండ్, మైన్, లిక్కర్, మట్టి మాఫియాలకు తెర తీసిందన్నారు. అమరావతి నిర్మాణ పనుల్లో అపారమైన అవినీతి జరుగుతోందని, కూటమి నేతల గగన విహారానికి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని మండిపడ్డారు. సంక్షేమ పథకాలకు డబ్బులు లేవంటూనే విమానయానానికి కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. సూపర్ 6, సూపర్ 7 హామీలిచ్చిన చంద్రబాబు అధికారంలోకి రాగానే వాటిని అటకెక్కించిందని, ఏ ఒక్క పథకం అమలు కాకుండా, హామీలు నెరవేర్చకుండా ఏడాది గడిపిందని విమర్శించారు. అమ్మ ఒడి, ఆడబిడ్డ నిధి, ఉచిత బస్సు, 50 ఏళ్లకే పింఛన్, రైతు భరోసా, దీపం వంటి పథకాల అమలులో కూటమి ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని అన్నారు. అతి వేగం ప్రాణాంతకమని శ్రీకాకుళం ట్రాఫిక్ SI మెట్ట సుధాకర్ సోమవారం అన్నారు. స్థానిక పాత బస్టాండ్ పొట్టి శ్రీరాములు కూడలి వద్ద JCI శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్, కార్యక్రమ చైర్మన్ JC ఉర్లాం శివతేజ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం ట్రాఫిక్ SI మెట్ట సుధాకర్ మాట్లాడుతూ, నగరంలో ఇటీవల కాలంలో తరచుగా రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయని, ట్రాఫిక్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించి ప్రమాదాల నివారణలో భాగమవ్వాలన్నారు. గమ్యానికి తొందరగా చేరుకోవటానికి వాహనాల్ని అతి వేగంగా తీస్తూ తాను ప్రమాదానికి గురవటంతో పాటు పక్కవారి ప్రమాదాలకు కూడా కారకులై కుటుంబ సభ్యులకు దూరమవుతున్నారన్నారు. దయచేసి వాహనాలను నిదానంగా నడుపుతూ గమ్యానికి సురక్షితంగా చేరుకోవాలని వాహన చోదకులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ వినియోగించాలని, వాహన సంబంధిత కాగితాలు ఉండాలని, లేనిచో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. JCI శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ మాట్లాడుతూ, అందరికీ ట్రాఫిక్ పై అవగాహన కల్పించటమే ముఖ్య ఉద్దేశ్యమని, యువతకు ట్రాఫిక్ పై అవగాహన లేక వాహనాలను అతి వేగంతో నడుపుతూ తమ ఉజ్వల భవిష్యత్తుని చేజేతులా నాశనం చేసుకుంటున్నారన్నారు. ట్రిపుల్ రైడింగ్ వద్దని, సురక్షిత జీవితమే ముద్దని నినాదాలు చేస్తూ JCI జోన్ 4 వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, కోలాం ప్రెసిడెంట్స్ JC అర్జున్, JC వర్మ, JCI శ్రీకాకుళం మెయిన్ కార్యదర్శి తమ్మినేని ఉషారాణి, కోశాధికారి బుడిగి మధు, ఇతర సభ్యులు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమాలు కానీ పాటిస్తే మనకి ప్రమాదం అనేది జరగదు. రెడ్ సిగ్నల్ వస్తుంది, వెళ్ళడానికి ముందు అదేంటంటే వాటర్ రెడ్ సిగ్నల్
ముందుంటే మనం ఆగా వెళ్ళిపోతున్నాం. దానివల్ల ప్రమాదాలు జరుగుతుంది. సిగ్నల్ జంప్ చేస్తుంటాం, సిగ్నల్ జంపింగ్ చేయండి, ఇండికేటర్స్ వేయండి. మనం క్రాస్ చేస్తాం, రోడ్ క్రాస్ చేస్తాం, తిరుగుతాం, ఎలా తెలుస్తుంది ఎక్కడ బ్యాక్ వస్తుందా తిరుగుతుంది. మనం కంపల్సరీగా సిగ్నల్ వేయాలి, ఇండికేటర్ వేయాలి. ఇండికేటర్ వేస్తే అప్పుడు తెలుస్తుందా లెఫ్ట్ తిరుగుతాడు, రైట్ తిరుగుతాడని. అప్పుడు తిరగడం వల్ల ఏంటంటే అప్పుడు వేగం తగ్గించుకుంటాడు, మనకు ప్రమాదం జరగడం తగ్గుతుంది. అతివేగంగా వెళ్ళదు. కూడళ్ళు ఉంటాయంటే జంక్షన్స్ ఉంటాయి, జంక్షన్స్ దగ్గర స్పీడ్గా వెళ్ళకూడదు. ఎక్కువ శాతం ప్రమాదాలు అనేది అతివేగంగా వెళ్ళడం వల్ల జరుగుతుంది. కాబట్టి అతివేగంగా వెళ్ళకండి. చాలా మంది ఆటో డ్రైవర్స్ చాలా వేగంగా వెళ్తున్నారు స్పీడ్గా. చూడండి, అది అలా చేస్తే మాత్రం మీకు ఇబ్బందులు పడతారు. మీ వల్ల ఎదురువాడికి ఇబ్బంది, ప్రమాదానికి ఉంటాడు. దానివల్ల తద్వారా మీకు కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి ట్రాఫిక్ నియమాలు పాటించండి. నా పేరు చంద్రశేఖర్, ఏసీ ఇండియాకి నోన్ వైస్ ప్రెసిడెంట్. రీజన్ E214 నుంచి మా ప్రెసిడెంట్ దేవస్థలం మెయిన్ ప్రెసిడెంట్ అనిల్ గారు కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉండాలి. ఒక ట్రాఫిక్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ అండి. చాలామంది ట్రాఫిక్ అవేర్నెస్ తెలియకపోవడం వల్ల యాక్సిడెంట్స్ జరగడం, ప్రాణ నష్టం కలగడం జరుగుతుంది. ఈరోజు సార్ వచ్చి దాని గురించి చాలా బాగా అందరికీ అవేర్నెస్ ఇచ్చారు. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నెన్నో కండక్ట్ చేయాలని చెప్పేసి మా ప్రెసిడెంట్ అనిల్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. శ్రీకాకుళం పెద్దపాడులో నివాసం ఉంటున్న పవన్ కళ్యాణ్ కుమార్తె భార్గవి హార్ట్లో 2 హోల్స్ ఉన్నాయి. వెంటనే ఆ పాపకి డాక్టర్ సర్జరీ చేయాలని చెప్పడంతో ఆ నిరుపేద కుటుంబానికి మేమున్నామంటూ అండగా హాయ్ ఫ్రెండ్స్ సేవా సంఘం ద్వారా ఒక 20,000 రూపాయలు సహాయం చేయటం జరిగింది. ఈ హాయ్ ఫ్రెండ్స్ సేవా సంఘం అనేది ప్రతి నెల అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయటం జరుగుతుంది. అలాగే ఈ పాపకి ఈ నెల ఈ సంఘం ద్వారా సహాయం చేయటం జరిగింది. ఈరోజు కార్యక్రమంలో హాయ్ ఫ్రెండ్స్ సేవా సంఘం కమిటీ సభ్యులు కింతాడ సంతోష్, సీపాన శ్రీనివాసరావు, సర్వేశెట్టి కేశవరావు, ఫోటో జి నాగరాజు, కె పురుషోత్తమరావు, ఎస్ శ్రీనివాసరావు, దాడి సంతోష్, బలగ శ్రీనివాసరావు, జి తారక్, కె హేమంత్, అత్తిలి సతీష్, దాసరి కిరణ్, పి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. పెట్టి దాదాపు ఇది 4వ కార్యక్రమం. ఈ 4వ కార్యక్రమం ఎలా చేస్తున్నాం అంటే, ఫస్ట్ మా కార్మికులకి ఎన్నుకోస ఎరగడం వల్ల దాన్ని బట్టి మేము ఒక హాయ్ ఫ్రెండ్స్ అని మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఆ గ్రూప్ పేరు హాయ్ ఫ్రెండ్స్ అని పెట్టి ఈ సేవా సంఘం ఇంకా రిజిస్ట్రేషన్ చేయించలేదు. కొద్దిగా ముందుకి తీసుకెళ్ళి ఒక 4-5 నెలలు ఈ కార్యక్రమం చేస్తూ దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేద్దామనేసి అనుకున్నాం. కానీ ఇది ఆగేటట్లేదు. రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసి ఈ హాయ్ ఫ్రెండ్స్ సేవా సంఘం ద్వారాగా మా మిత్రులు, మా స్నేహితులు అందరం కూడా ప్రతీ నెల ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంకి మీరు కూడా భాగస్వామ్యం కావాలి. ఈ హాయ్ ఫ్రెండ్స్ ఈ 12 మందే కాకుండా ప్రతీ నెల ఒక్కొక్కరికి పెంచుతూ ఇంకా కొంతమందికి సహాయం చేయడం. ఇప్పుడు ఈ కార్యక్రమంకి పాపకి, చిన్న పాప కోసం 20,000 రూపాయలు మా హాయ్ ఫ్రెండ్స్ గ్రూప్ సేవా సంఘం ద్వారాగా ఇచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఆ పాప కూడా త్వరగా కోలుకొని వారి కుటుంబానికి కొద్దిగా దీనిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. చదువుతో పాటు విలువలు నేర్పాలని, దీనికి తోడు క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని శ్రీకాకుళం జిల్లా బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్ వినయ్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో శాంతినగర్ కాలనీలో ఉన్న బ్యాడ్మింటన్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణా శిబిరం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు బ్యాడ్మింటన్ క్రీడ ఎంతో దోహదపడుతుందన్నారు. కేవలం చదువుతో పాటు క్రీడల పట్ల పిల్లలకు తల్లిదండ్రులు దృష్టి మరల్చాలని, ఈ దిశగా అడుగులు వేస్తే చక్కని భవిష్యత్తు ఉంటుందని అన్నారు. పలువురు శిక్షణ పొందిన విద్యార్థుల తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడ వల్ల తమ పిల్లలకు కలిగే ఉపయోగాలు వివరించారు. క్రీడాకారులు గెలుపు ఓటములతో పని లేకుండా చక్కని దృఢ సంకల్పంతో ఆటలు ఆడాలని, క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని శ్రీకాకుళం జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు పి సుందర్రావు అన్నారు.
రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలు ఈ నెల 9 నుంచి 11 వరకు 3 రోజుల పాటు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరుగుతాయి. తైక్వాండో అసోసియేషన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో సోమవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఒలింపిక్ అసోసియేషన్ ముఖ్య సలహాదారు పెంకి సుందర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన 17 ఏళ్లుగా తైక్వాండో ఉషు క్రీడలకు చక్కని గుర్తింపు గౌరవాన్ని తెచ్చిన తైక్వాండో ప్రధాన కోచ్ కొమర భాస్కర్ రావు, రెడ్డి శివకుమార్లను ఆయన అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్తున్న చిన్నారులకు ఆయన శుభాశీస్సులు అందించారు. సబ్ జూనియర్, క్యాడెట్, జూనియర్, సీనియర్ 4 విభాగాల్లో తైక్వాండో పోటీలు జరిగాయి. అందులో విజేతలుగా నిలిచేవారు రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ కోఆర్డినేటర్ శాసపు జోగినాయుడు, స్టార్ వాకర్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు బివి రవిశంకర్, స్టార్ వనితా వాకర్స్ క్లబ్ ప్రతినిధి జి లక్ష్మి, రిమ్స్ ఆసుపత్రి వైద్యులు పి కిరణ్ కుమార్, కారే సంజీవ్, ఉషు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రెడ్డి శివకుమార్, సహాయ కోచ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో తైక్వాండో పోటీల్లో పలు అవార్డులు, రివార్డులు పొందిన చాతుర్యను అతిథులు అంతా అభినందించారు. అనంతరం గెలుపొందిన క్రీడాకారులకు ప్రముఖ వైద్యులు, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గుండు గంగాధర్ మెడల్స్ ను బహూకరించారు. యోగా జీవితంలో ఒక భాగం కావాలని ఆర్ఐఓ పి దుర్గారావు తెలిపారు. 80 అడుగుల రహదారిలో జిల్లా వొకేషనల్ అధికారి ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగాపై అవగాహన పెంచుకోవాలన్నారు. యోగాసనాలు చేయటం వల్ల క్రమశిక్షణ, మెరుగైన జీవన విధానం అలవడుతుందన్నారు. యోగా అద్భుతమైన వనరు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేమంతా భాగస్వాములై కార్యక్రమం విజయవంతానికి కృషి చేస్తామన్నారు. ఇంటర్మీడియట్ విద్యకు 2వ తేదీన, 21వ తేదీన యోగా కార్యక్రమం ఉంటుందన్నారు. ఆయుష్ డాక్టర్ జగదీష్ మాట్లాడుతూ గనగల్లపేటలో మే 3వ తేదీన నిర్వహించనున్న యోగా కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ జగదీష్, డివిఈఓ, యోగా శిక్షకులు మురళీకృష్ణ, స్వాతి, ఆయా కళాశాలల ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు, విద్యార్థులు, నగర ప్రజలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. సైకిల్ తొక్కటంతో సంపూర్ణ ఆరోగ్యమని, ఆరోగ్య సంపదకు సైక్లింగ్ ఎంతో అవసరమని నగరానికి చెందిన సైక్లిస్ట్ కాపవరపు సీజు సోమవారం అన్నారు. వృత్తిరీత్యా తీరికలేని కాలాన్ని గడుపుతున్న రోజులు, చదువుల కారణంగా చాలామంది వ్యాయామానికి దూరమవుతున్నారని, శారీరక శ్రమ తక్కువ కావటం, చిన్న వయసులోనే అధిక బరువు, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. వ్యాయామం చేయటానికి అవకాశం లేని వారికి సైకిలింగ్ ఒక వేదికని, కార్యాలయాలకు, షాపింగ్లకు వెళ్ళేటప్పుడు సైకిల్ వినియోగిస్తే ఉత్సాహంగా ఉండటంతో పాటు శరీరానికి వ్యాయామం అందుతుందని, రోజులో కనీసం 30 నిమిషాల పాటు సైక్లింగ్ చేస్తే అనేక లాభాలు ఉన్నాయని, బరువు తగ్గాలనుకునే వారికి సైక్లింగ్ ఒక మంచి మార్గం అన్నారు. సైక్లింగ్ జీవనక్రియ రేటును మెరుగుపరిచి కండరాలను పెంచి శరీరంలో కొవ్వును కరిగిస్తుందన్నారు. మీరు బరువు తగ్గాలనుకుంటే ప్రతిరోజు అరగంట సైకిల్ తొక్కితే 1 ఏడాదిలో దాదాపు 5 కిలోల కొవ్వును కరిగిస్తుందన్నారు. సైక్లింగ్ మీ గుండె కండరాలను, రెస్టింగ్ పల్స్, రక్తంలో కొవ్వు స్థాయిలను తగ్గిస్తుందని, రోజు సైక్లింగ్ మీ గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణను మెరుగుపరిచి హృదయ సంబంధ సమస్యలను తగ్గిస్తుందన్నారు. సైకిల్పై వెళ్లే వ్యక్తులు తక్కువ కాలుష్యానికి గురవుతారని, ఇది ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుందన్నారు. సైక్లింగ్ ఎముకల బలం, సమతుల్యత, సమన్వయాన్ని మెరుగుపరుస్తూ ఎముకల పగుళ్ళు, విరగడం వంటి సమస్యలను నివారించి ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్నట్లయితే సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. లయన్స్ క్లబ్ సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్ మాట్లాడుతూ నడిచి వెళ్ళినప్పుడు, పరుగు పెట్టినప్పుడు మోకాళ్ళు, వెన్నుపై కొంత ఒత్తిడి పడే ఆస్కారం ఉంటుందని, సైకిల్ తొక్కడం వల్ల కీళ్లపై పడే ఒత్తిడి తక్కువని, ప్రయోజనాలు ఎక్కువని అన్నారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.